ప్రమీల, చెప్పు, మాట్లాడుకున్నారా? అడుగుతోంది నిన్నే, మాట్లాడు. చెప్పు ప్రమీల, అత్తగారు నీ మాట వినడానికి సిద్ధపడ్డారు. నిజమేంటో చెప్పు. ఈ విషయంలో అబద్ధం చెప్పవని నేను అనుకుంటున్నాను. నిజమేంటో చెప్పు. లేదు. అవునా? అవునత్తా, మాట్లాడుకోలేదు. వాళ్ళు మాట్లాడుకోరు. నేను నంబియే ఎన్నోసార్లు మాట్లాడించాలని చూశాం. మా వల్ల కాలేదు. వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉందత్తా. వాళ్ళు ఓడిపోరు. విన్నావుగా నాన్నమ్మ? సాక్ష్యం నీ వైపు నిలబడింది కనుక నమ్ముతున్నాను. మాట తప్పావని ఈసారి రుజువైతే మాత్రం నేను చేస్తానన్నది చేస్తాను. పద. ఏంటక్కలు అలా చూస్తున్నారు? ప్రమీల, ఏమైంది నీకు? ఈ అవకాశం కోసమేగా మనం ఎదురు చూస్తున్నాం. వస్తే ఇలా చేసావేంటి? అక్కా, ఎందుకు చెప్పు? ప్రేమించుకోనివ్వు. మహా అయితే ఏం చేస్తారు? తిరిగి ప్రేమిస్తారు. పంతాలు వదిలేండి అక్కలు. పౌరుషాలు, రోషాలు ప్రేమికుల్ని విడదీస్తాయే కాని ప్రేమను విడదీయలేవు. మారండి, కలపండి. అప్పుడే పెద్దిల్లు ప్రేమాలయం అవుతుంది. ఇక్కడ కూర్చో. నేను ఇప్పుడే వస్తాను. జాగ్రత్త. వలి, 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 లే వలి, 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 మాట్లాడు. వలి, 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 కళ్ళు తెరి వలి. వలి, వలి. వలి, 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 మాట్లాడు వలి, వలి. వలి, వలి, మాట్లాడు వలి, వలి. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? వలి, వలి, మాట్లాడు. వల్లి, నాతో గొడవ పడు వల్లి. వల్లి, కళ్ళు తెరు వల్లి. నన్ను చూడు వల్లి. వల్లి, వల్లి, వల్లి. ఎవరైనా ఉన్నారా? వల్లి, వల్లి, నాతో మాట్లాడు. ఎవరు లేరే. వల్లి, మాట్లాడు వల్లి. వల్లి, వల్లి, కళ్ళు తెరు. వల్లి, మాట్లాడు వల్లి. వల్లి, అవా,
అవ్వా పెద్ద బాబు వల్లి ఏమైంది బాబు అమ్మాయికి? తేలికుట్టిందవ్వా, స్ప్రోలో లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. దించు బాబు చూస్తాను. వల్లి నువ్వు వెళ్ళి ముల్లంగి తులసాకు తీసుకురా. ఓ, అయ్యో అవ్వా, ఒక్క నిమిషంలో వస్తాను. అవ్వా, ఇదిగో అవ్వా. బాబు ముల్లంగి తినిపించు. వల్లి వల్లి ఆ, వల్లి ఈ ముల్లంగి తిను. కొరుకు. ఆ. ఏం పర్లేదు బాబు, జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. అలాగే అవ్వా. వల్లి వెళ్దామా? పెనుటి నాకేమైనా అవుతుందని భయపడ్డావా? అవును వల్లి, నీకేమవుతుందో అని భయపడ్డాను. అయినా నీకెందుకంత మొండితాను? కూలీలు వెళ్తే వెళ్ళేవారు, అప్పుడేంటంట? ఇలాంటివి ఇంకెప్పుడు చేయకు, చెప్తున్నాను. ఏంటి చూస్తున్నావు? సరే పెనుటి, అలా ఉంటానని నాకు మాటివ్వు. భర్త పక్కనున్నప్పుడు భార్య ఎంతకన్నా ధైర్యం చేయగలదు పెనుటి. నువ్వు నా పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. సరే, ఇక మనం ఇంటికి వెళ్దాం, పద. వల్లి పద. త్రిపుర, త్రిపుర, త్రిపుర.
ఏంటన్నయ్య? వల్లిని కొంచెం జాగ్రత్తగా చూసుకో. వల్లి నన్ను చూసుకోవడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? ఇదేం బాలేదు పెద్దబాబు. మీకు నచ్చదనే నా చెల్లికి చెప్పాను. అత్తయ్య విన్నారా పెద్దబాబు మాటలు? మనకి చెప్పిందేంటి, ప్రవర్తిస్తుందేంటి? నేనిచ్చిన మాట కోసమే అనుక్షణం పోరాడుతున్నాను. పెదబాబు, ఇప్పుడు నీ ధ్యాస ఉండాల్సింది ఇంట్లో వాళ్ల గురించో పక్కన ఉన్న వాళ్ల గురించో కాదు. పరువుని, పెద్దింటి ప్రతిష్టను కాపాడ్డం గురించి. పొలం దగ్గరికి కూడా కోటేశ్వర వచ్చాడు నానమ్మ. ఏదో చేయాలనుకున్నాడు, కానీ అతని వల్ల ఏమీ కాలేదు. పొలంలోకి కూలీలు వచ్చారు నానమ్మ. పెదబాబు, అవును నానమ్మ. ఈరోజే కాదు, పంట పండి చేతికొచ్చే వరకు తమ బాధ్యతగా భావించి తమ పొలంలా చూసుకుంటామని మాటిచ్చి వెళ్లారు. పెదబాబు, నువ్వు చెప్తున్న మాట నిజమేనా? ఈ మాట వింటూ ఉంటే లోపల చస్తూ బ్రతుకుతున్న ప్రాణానికి ఊపిరి పోస్తున్నట్టుంది. నిజం నానమ్మ. వల్లి కూలీలందరినీ పిలిపించింది. అవును నానమ్మ, మనం ఓడిపోకుండా మనల్ని వల్లి గెలిపిస్తుంది. ఈ రోజు నుంచి మీకు సాయంత్రం వరకు పని చేయించుకొని కూలీ మాత్రమే ఇవ్వం. క్రమం తప్పకుండా వచ్చేవారికి దిగుబడి రాగానే ధాన్యం కూడా వెళ్తుంది. మీకు కూలీ మాత్రమే ఇవ్వడం లేదు, గుర్తుపెట్టుకోండి, ధాన్యంలో వాటా కూడా ఇస్తున్నాం. అలా వల్లి మన గెలుపుని ఊరందరి గెలుపులా మార్చింది. ఇప్పుడిక ఆ కోటేశ్వరరావు ఎత్తులు ఫలించు నానమ్మా. పొలంలో రేపే నార్లు మొదలవుతున్నాయి నానమ్మా. ఫలితం దక్కేది గెలిచేది మనమే. ఈ పంటకాలం 6 నెలల్లో కోటేశ్వరరావు బాకీ తీర్చడానికి మార్గం తప్పకుండా దొరుకుతుంది నానమ్మా. అందరం కలిసికట్టుగా ఉంటే అప్పు తీర్చడం పెద్ద పనేం కాదు పెద్దమ్మగారు. ఆలోచిస్తే అవకాశం దొరక్కపోదు. దొరకపోదు. అప్పు సాకుతో ఇంట్లో అందరినీ కలుపుకుపోదాం అనుకుంటున్నావేమో. అవన్నీ కల్లో కూడా జరగవు. మీరవునన్నా కాదన్నా నేను మాత్రం కలుపుకోవాలని చూస్తానత్తయ్యా. నువ్వు గెలవటానికి చూస్తున్నావా? నీ సంగతి మాకు తెలీదా? నేను అలా అనుకోను. ఈ ఇంటిని గెలిపించడానికి నా ప్రాణాలనైనా ఇస్తాను. అబ్బో, తెగిచ్చేసావు. మేము చూస్తున్నాంగా. మీరు చూడండి, నేను చెప్తాను. వల్లి మాటల్లో నిజం ఉంది. పొలంలో పనిచేస్తున్న వల్లికి తేలు కుట్టినా కూడా కూలీలు ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతారో అని వాళ్ళను అక్కడే ఉంచాలన్న ఉద్దేశంతో ఆ బాధను భరిస్తూ పనే ముఖ్యమని ప్రాణాలను సైతం లెక్క చేయలేదమ్మా వల్లి. వల్లి తేలుకుట్టిందా? ఏ ఎలా భరించావే? ఇష్టం ఉన్న చోట కష్టం తెలీదు టిప్పు. మనసులో ఒక పని చేయాలని గట్టిగా సంకల్పం ఉంటే ఆ పని పూర్తయ్యే వరకు ఎటువంటి ఆటంకం ఎదురైనా ఏమీ కాదు. చాలే, ముందు లోపలికి పద.
నా కొడుకుని అదేం చేస్తుంది చెల్లి? అది మన నుంచి తీసుకున్న వారం రోజులు కూడా కాకముందే పెదబాబు దాన్ని జపం చేసేలా చేసేసింది. ముట్టుకుంటేనే తిట్టేవాడి చేత్తోనే ఇంట్లోకి పట్టుకొని వచ్చేలా చేసింది. ఏం మాయ చేస్తుంది? ప్రేమక్క, ప్రేమ అనే మాయలో పడేసింది. మనమేం చేయలేమా? సాయంత్రం కూతురు, ఇప్పుడు కొడుకు. చూస్తుంటే ఇద్దరు నాకు దక్కకుండా పోయేలా ఉన్నారు. పోకూడదంటే మన ఆలోచనల్లో వేడి పెరగాలి. ఏం చేయడానికన్నా నిశ్శబ్దం చెల్లి. ముందు వల్లిని తప్పిస్తే దానంతట అవే అన్నీ సర్దుకుంటాయక్క. నా కొడుకు జీవితం నుంచి దాన్ని తప్పించడం కోసం నేనేమన్నా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. ఈ మాట అన్నావు కదక్క, చాలు. నీ కొడుకుని ఎటూ కాకుండా చేసిందని నేనొదలను. ఎంత దూరమైనా నీతో వస్తాను. పిచ్చికే అయినా బ్రహ్మాస్త్రం వదులుతాను. దాన్ని అడ్డు తొలిగే బాణం వే చెల్లి. ఉమ్. ఈసారి తప్పించుకోకూడదు. ఇష్టం ఉన్న చోట కష్టం తెలీదు టిప్పు. నీకేం చేశానని నా గురించి నా ఇంటి గురించి అంత ఆలోచిస్తున్నావు? నిన్ను ఇష్టపడ్డా కూడా నేను దూరంగానే పెట్టాను. నీకు శిక్ష వేసినా కూడా నన్ను సంతోషపెట్టడం కోసం నా బాధను నువ్వు భరిస్తున్నావు. ఎందుకు ఓ కఠినాత్ముడి కోసం ఇంత చేస్తున్నావు? నిన్ను చూడాలనిపిస్తుంది వల్లి. వల్లి, 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 వల్లి ఏమైంది? ఒళ్ళేంటి ఇలా కాలిపోతుంది? వల్లి లే, లే పైకి. పెన్విటి, పర్లేదు, నాకేం కాలేదు. పొద్దున్నుంచి ఎండలో ఉన్నాను కదా, పడుకుంటే తగ్గుతుందిలే. ఏంటి తగ్గేది? ఎలా వణుకుతున్నావో చూడు. చూడు ఒళ్ళు ఎలా కాలిపోతుందో. లే, లే ముందు. పడుకో. పర్వాలేదు పెన్విటి. ఏంటి పర్లేదు? పడుకో, పడుకో. చెప్పేది నీకే, పడుకో. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. నాకేం కాలేదు పెన్విటి.